అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయితే అరౌండ్ క్లోజింగ్ ఎక్కడ అయిందో అరౌండ్ అక్కడ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాము. సో ఇప్పుడు నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ గా అరౌండ్ ఈ జోన్ లో ఓపెన్ అయింది అనుకుంటే 24,250కి. సో మార్కెట్ గనక ఇలా సస్టైన్ అయ్యి 24,250కి పైన ఇక్కడ మార్కెట్ గనక సస్టైన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ ని ఫామ్ చేసింది, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి ఈ జోన్ ని బ్రేక్ చేసింది అంటే మార్కెట్ మళ్ళీ 400 వరకు ఏదైతే మనకి ఇది రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుందో ఇక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ అయ్యి ఇక్కడ 400 అబోవ్ గనక మార్కెట్ సస్టైన్ అవ్వగలిగింది అంటే ఇక్కడ కూడా మంచి వాల్యూమ్ తో మనకి సస్టైన్ అయితే గనక మనకి 24,600 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇన్ కేస్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యింది, ఇక్కడ సస్టైన్ 24,250కి కిందే మనకి మంచి బేరిష్ క్యాండిల్ ని ఫామ్ చేసింది అంటే ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అంటే మనకి మార్కెట్ 24,250 నుంచి మనకు మళ్ళీ 24,000 లైక్ 23,900 990 వరకు 24,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మనకి పుల్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉంది మళ్ళీ అగైన్ 24,250 వరకు. ఓకేనా? ఇది మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే మనం ఇలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, లైక్ 24,004 మనకి ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఫామ్ అయిందో మనకి ఒక 3 డేస్ నుంచి సో అరౌండ్ అక్కడ ఫామ్ అయ్యి మంచి బుల్లిష్ ప్యాటర్న్ ని క్యాండిల్ ఫామ్ చేసి ఈ 400 అబోవ్ గనక క్లోజ్ అయ్యింది అంటే విత్ వాల్యూమ్ స్పైక్ తో మార్కెట్ మనకి 24,600 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇన్ కేస్ ఈ 24,400 ని గనక అది గనక సస్టైన్ అవ్వలేదు, కింద క్లోజ్ అయ్యింది అనుకుంటే బేరిష్ క్యాండిల్, సో మనకి మళ్ళీ మార్కెట్ 24,250 వరకు వచ్చి ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ అయ్యి ఇలా వెళ్ళొచ్చు. మళ్ళీ లేదు, ఇక్కడ 24,250 దగ్గర సస్టైన్ అయ్యి మళ్ళీ మనకి బేరిష్ క్యాండిల్ ఇచ్చి 24,000 దాకా వెళ్లే ఛాన్స్ ఉందన్నమాట. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఇలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఈ లెవెల్స్ మీరు డ్రా చేసుకోండి. అండ్ మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకేనా? మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అరౌండ్ ఈ జోన్ లో. సో మనకి అది మళ్ళీ 24,250 దాకా వెళ్ళి అక్కడ గనక మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది అంటే గనక మార్కెట్ మళ్ళీ డామ్ షూర్ గా 24,000 వరకు రీచ్ అయ్యి దీన్ని కూడా బ్రేక్ చేసింది అంటే మనకి ప్రీవియస్ మంత్ హై, ప్రీవియస్ వీక్ లో అన్నమాట. ఇది ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ గా మనకి ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ వరకు ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి 24,000 అనేది, అండ్ 23,800 850 అనేది మనకి ఒక మైండర్ అనమాట. ఇక్కడ ఇది సెకండ్ టార్గెట్ గా పెట్టుకోవాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ మంచి బుల్లిష్ క్యాండిల్ ఇస్తే ఇక్కడ నుంచి మనం రివర్సల్ కి ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇక్కడ పైకి సస్టైన్ అయిందంటే 400 వరకు వెళ్ళి మనకి రివర్సల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అంటే మనకి మార్కెట్ ఈ సపోర్ట్ 24,000 కూడా బ్రేక్ చేసింది అంటే మనకి ఇక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ ఇలా ఇక్కడ సస్టైన్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర మనకి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు మార్కెట్. సో మీరు మోస్ట్లీ మార్కెట్
గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. ఈ లెవెల్స్ ని మీరు డ్రా చేసుకోండి. డౌన్ సైడ్ అయితే 23,850, అప్ సైడ్ అయితే 24,600, అండ్ బిట్వీన్ 24,250 అండ్ 24,400 అనేది మైనర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.